హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ రావణ్ 22వ భాగాన్ని వినేద్దాం. సంజన హ్యాపీగా సక్సెస్ అని చెప్పి కంగ్రాట్స్ చెప్తుంది. ద్రోణలో చిన్నగా నవ్వు వస్తుంది. రాత్రి అయ్యాక వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళి, తాతయ్య సిటీకి వెళ్తున్నాను, ఒక 1 వీక్ వరకు రాను, కొంచెం పనుంది అంటాడు. అతను ఆశ్చర్యపోతాడు. అదేంటి, ఇన్ని రోజులు అసలు సిటీకి వెళ్ళేవాడివే కాదు, ఇంత సడన్గా ఎందుకురా? నాకు పనులు ఉండవా తాతయ్య? ఇన్ని రోజులు ఏమీ చేయలేకపోయాను. ఇక్కడే పొలం పనిలో చేసుకుంటున్నాను. సిటీలో నాకు ఒక వెంచర్ కొనాలని ఉంది, అందుకే వెళ్తున్నాను. ఆయన నవ్వుతూ సరే వెళ్ళు అన్నారు. బామ్మ దగ్గరకొచ్చి, పెళ్ళెప్పుడు చేసుకుంటావరా? నీ పెళ్లి కోసమే మేము బ్రతుకున్నాం అంటారు. ఎప్పుడు చూసినా పెళ్ళి పెళ్ళి అని చావు కొడుతున్నావు. చేసుకుంటాలేవి, మీకు కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడమే కదా. ప్రతాప్ వర్మ ఒక్క నిమిషం ఇప్పుడే ఉండని గది నుంచి బయటికెళ్ళొస్తాడు. ఏంటి బామ్మ, తాత ఏంటి నా గది వైపు వెళ్తున్నాడు? నీకెందుకురా, ఆయన్ని కూడా పైకి ఎక్కనివ్వవా ఏంటి? కాసేపు తర్వాత ప్రతాప్ వర్మ వచ్చి చేతిలో ఒక కవర్ పెడతాడు. దీంట్లో ఉన్నది తూచా తప్పకుండా పాటించాలి. అలా పాటిస్తేనే ఇంట్లోకి రా, లేకుంటే అట్నుంచి వెళ్ళిపో. అదేంటి తాతయ్య, నేను వెళ్ళేది వారానికి, నాకు నచ్చకపోతే ఏదీ చేయను. ఏం చేస్తావో తెలీదు, ఆ కవర్లో ఉంది, నువ్వు ఆ పని మాత్రమే చేయాలి. అప్పుడే నా మనవడిగా ఇంట్లోకి అడుగుపెట్టు అని కోపంగా చెప్తాడు. ఆ కవర్ ఏంటో తనకి తెలీదు. బామ్మకి తాతయ్యకి కాళ్ళకి దండం పెడతాడు. వాళ్ళిద్దరూ కళ్యాణం వస్తూని దీవిస్తారు. ఇదేంటి ఇలా దీవిస్తున్నారు? నేనే పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నేను పొయ్యే పనికి నన్ను దీవించండి చాలు. నువ్వు పోయే పని సక్సెస్ అవుతుంది, నేను చెప్పిన పని సక్సెస్ చేసుకుని వస్తావు అని ప్రతాప్ వర్మ మనవడిని గట్టిగా హక్ చేసుకుంటాడు. ద్రోణ కూడా వాళ్ళ తాతయ్యని హక్ చేసుకుంటాడు. ప్రేమగా చూసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. సంజనాన్ని చూసి, బావా నేను అక్కడే కలుస్తాను అని సంజన అక్కడే ఉంటుంది. ఇంతలో కామాక్షి అర్చుకుంటూ వస్తుంది. ద్రోణాన్ని చూస్తూ, ఏం చేస్తున్నావు ద్రోణ? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నువ్వు సిటీకి వెళ్తున్నా అని వసంతగాడు చెప్పాడు, ఎందుకు, నీకేం అవసరం? తన చేయబట్టి బయటికి లాక్కెళ్ళి, నన్ను పిచ్చోని చేద్దామని కదా నా లైఫ్లోకి వచ్చావు. డ్రగ్ ఇచ్చావు కదా, నాకు బాగా అలవాటైపోయింది, అందుకే నాకు ఆ డ్రగ్ కావాలి. నేను అక్కడ నా ఫ్రెండ్స్తో డీల్ మాట్లాడుకున్నాను. నేను అక్కడ 1 వీక్ రిలాక్స్ అవుదామని వెళ్తున్నాను. చూడు బావా, నీకు కావాలంటే రోజు తెచ్చిచ్చేస్తాను నేనే. చస్తావు నా చేతిలో. ఇంట్లో బామ్మ తాతయ్య ఉన్నారు. నేను రోజు మత్తుగా పడుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పటికే నాన్న గదిలో నుంచి కూడా రావట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అందుకే నా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నాను. నాకు అక్కడ ఒక ఫ్లాట్ అరేంజ్ చేశారు. నేను రిలాక్స్ కావాలి. నన్ను వెళ్ళని, నా దారికి అడ్డు వస్తే మాత్రం నేను ఎంత బీభత్సంగా చేస్తానో నీకు తెలుసు. కామాక్షి కొంచెం కూలై, సరే అయితే నేను కూడా వస్తాను అంది. ఏంటి ప్రతిదానికి నేను వస్తున్నంటున్నావు? మూసుకొని ఇక్కడే ఉండు. నాకు సిటీలో కనపడ్డావో అక్కడే చంపేస్తాను. మా అమ్మకి ఏమైనా మంచిదే. ఇన్ని రోజులు మా అమ్మ లేకుంటే బ్రతికాను, ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాను. నన్ను రెచ్చగొట్టద్దు అన్నాడు. సరే అయితే వారం అంటే వారం రోజుల్లో వచ్చేసేయాలి. అంతకంటే ఎక్కువ ఉంటే నేనే వచ్చేస్తాను. చూడు కామాక్షి, ఇంకొక విషయం, నా మీద మనుషుల్ని పెట్టి నిఘా పెట్టావే అనుకో, నేనేంటో తెలుసు కదా. నన్ను పల్లెటూరు వాడు మొరటోడు అనుకుంటున్నావు. నాకు అన్ని విధాలుగా ఇక్కడి నుంచి లింక్స్ ఉన్నాయి. నేను చదువుకోలేదు కావచ్చు, నా ఫ్రెండ్స్ అందరూ చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. నన్ను ఎవరు వదిలిపెట్టరు, ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటారు, అది గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్తుంటే సడన్గా కారు జాగుతుంది. కారులో కూర్చుంటాడు. రాహుల్ డ్రైవ్ చేస్తూ నవ్వి, సక్సెస్ అయ్యావు కదా అన్నాడు. నా లైఫ్లోకి ఇలాంటిది వస్తుందని అనుకోలేదురా, నన్ను చావు కొడుతుందనుకో, దానికి వెళ్ళొచ్చాక నాతో ఉంటుంది, అప్పుడు చెప్తాను అన్నాడు. చాలా రోజుల తర్వాత వాళ్ళ స్నేహం మొదలవుతుంది. ఎప్పట్లాగా సంతోషంగా మాట్లాడుకుంటూ సిటీకి వచ్చేస్తారు. రాహుల్ అరేంజ్ చేసిన ఫ్లాట్లో దిగుతారు. రిలాక్స్గా పడుకుంటాడు బెడ్ పైన. రాహుల్ పక్కకొచ్చి, చాలా రిలాక్స్గా ఉంది కదరా అంటాడు. అవునరా, చాలా రోజుల తర్వాత నీ స్నేహం వల్లి సేఫ్గా ఉందని హ్యాపీనెస్, కామాక్షి నుంచి వారం రోజులు దూరంగా ఉండడం, అమ్మని చూడబోతున్నానని సంతోషం. అవునరా, మీ తాతయ్యకి ఏమని చెప్పొచ్చావు? ఏదో చెప్పానులే, ముందు అమ్మని చూడాలిరా. కొంచెం ఆగరా బాబు, ఈరోజు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి మురళిని కలిసొస్తాను, ఇక్కడికి తీసుకొస్తాను, అప్పుడు అన్ని డీటెయిల్స్గా నువ్వు మీ అమ్మని చూద్దులే గాని. సరే అని బెడ్ మీద అలాగే పడుకుంటాడు ద్రోణ. రాహుల్ బయటికి వెళ్తాడు. రాహుల్ ఒక కాఫీ షాప్లో ఆగుతాడు. అక్కడికి మురళి వచ్చి రాహుల్తో మాట్లాడతాడు. మురళి, ఇదంతా కాదు, నువ్వు ఒకసారి ద్రోణతో మాట్లాడు, వాడు అమ్మని చూడాలని ఎక్సైటింగ్గా ఉన్నాడు, అసలు ఎలా కలిసిందంతా చెప్పు అని రాహుల్ మురళితో ఫ్లాట్కి వస్తాడు. అప్పటికే ద్రోణ నిద్రపోతాడు. నిద్ర నుంచి లేపుతాడు రాహుల్. ద్రోణ సడన్గా లేచి కూర్చుంటాడు. పక్కనున్న మురళిని చూసి, ఏంటి మురళి, పని ఎంతవరకు వచ్చింది అంటాడు. సార్, రాహుల్ సార్ చెప్పారు, మీరు తలుచుకుంటే ఆ మేడం ఎంతసేపు పక్కకు తప్పించగలరు, ఎందుకు ఆ బాధను అనుభవిస్తున్నారు? అదంతా నేను చూసుకుంటానులే కానీ ముందు అమ్మలా ఉంది? అమ్మగారు చాలా బాగున్నారు సార్. నాకు ఒక విషయం చెప్పు, అమ్మ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది? ఒక 5 సంవత్సరాల నుంచి అమ్మ ఇక్కడే ఉంటుంది. అంతకుముందు ఎక్కడో ఉంది, ఐడియా లేదు. అమ్మతో రోజు మాట్లాడుతున్నాను కానీ తన మనసులో ఏముందో ఎప్పుడూ చెప్పదు.
సరే, రేపు నేను అమ్మని మీట్ అవ్వాలి. సార్, అమ్మ వర్కర్గా పనిచేస్తుంది. నేను ఒక స్టూడెంట్లా వెళ్ళి రోజు అక్కడ లంచ్ చేసి వస్తాను. అలా అమ్మ అందరితో నవ్వుతూ అందరికీ అన్నం పెడుతుంది. అందరినీ తన పిల్లల్లాగే చూసుకుంటుంది. సరే, ఆ మెస్ ఎవరిది? అది మిస్ భువనేశ్వరి అని ఒక ఆవిడ రన్ చేస్తుంది. అమ్మగారు అక్కడే వంట చేస్తారు. అలాగే సర్వీసింగ్ కూడా చేస్తారు. అందరిలో మన అమ్మగారు కూడా ఉన్నారు. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అంతా మన వాళ్ళే సార్. అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నారు. సంవత్సరం అవుతుంది మనం వాళ్ళని పెట్టి. అమ్మతో వాళ్ళు చాలా దగ్గర క్లోజ్గా అయ్యారు. ఏంటి ద్రోణ, 1 ఇయర్ క్రితమే అమ్మ గురించి తెలుసుకున్నావా? నా చిన్నప్పటి నుంచి అమ్మ గురించి తెలుసుకోవాలనుకున్నాను, కానీ అప్పుడు అసాధ్యమని తెలిసింది. తర్వాత తెలుసుకోవాలని ఎంక్వైరీ మొదలుపెట్టాను. ఈ మురళి నా పిఏగా పెట్టుకున్నాను. నా డబ్బులు ఆస్తికి అంతా మెయింటైన్ చేసేది వీడే. అదే చెప్పాను, ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. మధ్యలో కామాక్షి దొరింది ఇందులో. రాహుల్ నవ్వుతూ, కామాక్షికి మూడినట్టుందిరా, అందుకే మధ్యలోకి వచ్చింది. తర్వాత మాట్లాడుకుందాంలే అని. మురళి, నన్ను ఎలా పరిచయం చేస్తావో పరిచయం చేయి. లేదన్నా, మనం మెస్కి తినడానికి మాత్రమే వెళ్తే చాలు. అందరూ మన మనుషులే, అమ్మతోనే ఉంటారు. మురళి, అమ్మకి ఎక్కువ పని తగలద్దని చెప్పాను కదా. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారా? అమ్మతో పని చేస్తున్నారా? సార్, అమ్మ ఎంత చెప్పినా వినట్లేదు. ఎంత పని వద్దన్నా చెప్పినా తను వినకుండా పని అంతా మీదేసుకుని తనే చేస్తూ ఉంటుంది. సరే, నేను ఆ మెస్ దగ్గరికి వస్తాను. నువ్వు ఇప్పుడు వెళ్ళు. ఆ రోజు రాహుల్, ద్రోణ ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. ఉదయాన్నే చక్కగా రెడీ అయ్యి హాల్లో కూర్చుంటాడు ద్రోణ. ఎప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుందా అని. రాహుల్ రెడీ అయి వచ్చి ద్రోణ ఇద్దరు కలిసి ఆ మెస్ వరకు వెళ్తారు. తనకు అమ్మను చూడాలని ఆరాటం కలుగుతుంది. అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తాడు. చుట్టూ అంతగా ఏమీ మంచిగా ఉండదు. ఈ ప్లేస్లో అమ్మ పనిచేయడం ఏంటి అనుకుంటూ మురళికి ఫోన్ చేస్తాడు. 5 నిమిషాలకి మురళి వచ్చి ద్రోణ ముందు నిలబడతాడు. ఏయ్, బుద్ధుందా? ఈ మెస్ ఏంటి? అమ్మ ఈ వాతావరణంలో పనిచేయడం ఏంటి? అటు పక్కన బార్ ఉంది, మొత్తం తాగే వాళ్ళే ఉంటారు. ఇక్కడ అమ్మకంతా సెక్యూరిటీగా ఉంటుందా? సార్, నేను చాలా ప్రయత్నించాను. ఆ బారు వాళ్ళు వినట్లేదు. కానీ మనం అమ్మకి ఏం కాకుండా చూసుకుందాం. అసలు అమ్మ బయటికి రాదు. అమ్మ బయటికి రాదు కావచ్చు. తాగుబోతు నా కొడుకులు ఆ మెస్లో ఫుడ్ తింటుంటే అమ్మనే కదా సర్వ్ చేసేది. మీరు రండి సార్, మీకెందుకు అమ్మ గురించి వరి అవ్వద్దు. సంవత్సరాల నుంచి 4 మనుషులు అమ్మతో ఉండనిచ్చాను. అమ్మకి ఏదైనా వస్తే నాకు తెలీదా? సరే అని రాహుల్, ద్రోణ ఇద్దరు కలిసి ఆ మెస్లోకి వెళ్తారు. ఒక అమ్మాయి వచ్చి వాళ్ళు కూర్చున్న టేబుల్ని నీట్గా చేస్తుంది. ద్రోణ, రాహుల్ కూర్చునుంటారు. ఆ అమ్మాయి మురళి దగ్గరకు వచ్చి, అన్నా, మీకు వడ్డించమంటారా? వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్, ఊరి నుంచి వచ్చారులే, వాళ్ళు కూడా వడ్డించాలి. ఇంతకీ అమ్మ ఎక్కడా? అమ్మకి ఈరోజు బాగలేదన్నా, జ్వరంగా ఉంది. ద్రోణ వెంటనే రియాక్ట్ అవుతాడు. ఏంటి అని గట్టిగా అరుస్తాడు. ఆ అమ్మాయి ఆ అరుపుకి భయపడిపోయి లోపలికి పరిగెడుతుంది. రాహుల్ వెంటనే, కూల్ రా, జ్వరమే అంట. నువ్వు అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. సార్, మీరు కంగారు పడకండి, నేను తెలుసుకుంటాను అని మురళి వంట చేసే దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాసంతి అక్కడే కూర్చుని కూరగాయలు కట్ చేస్తూ కనపడింది. మురళికి ఎలాగో అనిపిస్తుంది. ఏంతో మహారాణిలాగా బ్రతకాల్సింది. ఇలా కూర్చుని కూరగాయలు కట్ చేయడం చూసి మురళి వెనక ద్రోణ, రాహుల్ కూడా వచ్చేస్తారు. మురళి చూసి, అమ్మ ఎక్కడా అన్నాడు. తన చేయి పట్టి చూపిస్తాడు. అక్కడ ఒక మూలకు కింద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఆయాసపడుతూ కనిపిస్తుంది. ద్రోణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ అమ్మని చూసేసరికి ఎలా ఊహించుకుని వచ్చాడు, వాళ్ళ అమ్మని ఎలా చూస్తున్నాను అని. తన కళ్ళ నీళ్లతో అమ్మా అనుకుంటూ వాసంతి దగ్గరికి వెళ్తాడు. వాసంతి ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది. ఎదురుగా ద్రోణ కాళ్ళ మీద కూర్చుని వాళ్ళ అమ్మని చూస్తాడు. ద్రోణ కళ్ళలో నీళ్లను చూసి ఒక్క క్షణం అలాగే చూస్తుంది. ద్రోణ కళ్ళలోకి, ఎవరు బాబు నువ్వు? ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? ద్రోణ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం లేదమ్మా, మా అమ్మ గుర్తుకొచ్చింది. అవునా? అమ్మ అమ్మ ఎప్పుడూ అమ్మనే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరంతా ఎవరు? ద్రోణ కళ్ళని తుడుచుకుంటూ, లేదమ్మా, ఇతను మా ఫ్రెండ్ మురళి. మీరు బాగా వంట చేస్తారని చెప్పాడు. ఒకసారి మీ చేతి వంట తిందామని వచ్చాం. మీరు అక్కడ కనపడకపోతే లోపలికి వచ్చాం. వాసంతి నవ్వుతూ, లేదు బాబు, ఈరోజు చాలా నీరసంగా ఉంది, అందుకే ఇక్కడ కూర్చుని కూరగాయలు కట్ చేస్తున్నాను. అక్కడ చూడండి, ఆ అమ్మాయి పెడుతుంది, మీరు వెళ్ళి తినచ్చు. ద్రోణ వాళ్ళ అమ్మని చూస్తూ, ఎందుకమ్మా ఈ వయసులో కూడా ఇలా కూరలు కట్ చేయడం? మీకు పిల్లలు లేరా? వాసంతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. లేరు, నాకెవరూ లేరు అంటుంది. అయితే నాతో రా అమ్మా, నేను చూసుకుంటాను, కన్న తల్లిలాగా. వద్దు బాబు, నీకు అమ్మా నాన్న ఉంటారు కదా, వాళ్ళని చూసుకో. నేను ఒకరి మీద బ్రతకను. నా రెక్కల కష్టంతోనే బ్రతుకుతాను ఇప్పటి వరకు. నువ్వు ఎప్పుడు వచ్చినా ఇక్కడ తిని వెళ్ళు. ద్రోణాకి ఏం మాట్లాడరాక అక్కడే అలాగే ఉంటాడు. రాహుల్ ద్రోణ భుజం మీద చేయి వేసి, పదరా అన్నాడు. ద్రోణ వెళుతూ, అమ్మా, మీతో కాసేపు మాట్లాడాలి అన్నాడు. బాబు, ఇది పని టైం. నాకు ఇంకా మధ్యాహ్నం తర్వాత అయితే ఖాళీ అవుతుంది, అప్పుడు మాట్లాడుకుందాం. మురళికి తెలుసులే. సరే అని ద్రోణ బయటకు వస్తాడు. అక్కడేమీ తినకుండా ముగ్గురు కలిసి బయటకు వస్తారు. సార్, మీరు ఇలా కంగారు పడితే చాలా కష్టం.
మీరెవరో తెలిసిపోతే అమ్మ ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. అలా కారులో ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. మురళి ఫ్లాట్కి వెళ్ళాక ద్రోణాకి ఫైనాన్స్ ఖర్చు, ఎంత ప్రాఫిట్ వచ్చింది అన్నీ లెక్కలు చూపిస్తాడు ద్రోణాకి. అవన్నీ ద్రోణ ఒకసారి చెక్ చేసుకుని తన బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉంటుందో అంతా చెక్ చేసుకుని ఆ మెస్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. భువనేశ్వరి లిఫ్ట్ చేసి ఎవరు అంటుంది. చూడండి, నా పేరు ద్రోణ. నీ మెస్లో చాలా రోజులుగా మేము ఫుడ్ తింటున్నాం, బాగుంది. ఆ వంట అక్కడ ఒక ఆవిడ వండుతుందంట కదా, బాగా వంటలు చేస్తుంది. ఆమెను మాతో పంపిస్తారా? ఎవరయ్యా నువ్వు? నచ్చితే తినిపోవాలి అంతే తప్ప ఆ వంట చేసే ఆవిడ్ని తీసుకుపోతా అంటున్నావు? అది కాదండి, తను మా అమ్మలాగే ఉంది, అందుకే మా ఇంటికి తీసుకెళ్దామని. అలా కుదరదు బాబు, 5 సంవత్సరాలైంది, తను అలానే బ్రతుకుతుంది, ఎవరి మీద ఆధారపడదు. నువ్వు రమ్మన్నా రాదు, వస్తే తీసుకెళ్ళు, నాకు అభ్యంతరం లేదు. ద్రోణ సరే అని ఫోన్ పెట్టేస్తాడు. మురళి, నువ్వు ఇక్కడ ఎక్కడుంటున్నావు? సార్, నేను ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నాను, ఫ్రెండ్తో పాటు ఉంటున్నాను. సరే మురళి, గంట తర్వాత బయటికి వెళ్దాం, అమ్మ ఫ్రీ అవుతుందనుకుంటా. సరే అని గంటసేపు మాట్లాడుకుంటారు. తర్వాత ముగ్గురు కలిసి బయలుదేరుతారు. రాహుల్ మాత్రం ఏదో పనుందని వెళ్ళిపోతాడు. మురళి వెళ్ళి వాళ్ళ అమ్మను తీసుకుని బయటకు వస్తాడు. ద్రోణ మెస్లోని పక్కన కూర్చునుంటాడు. వాసంతి ద్రోణ ఎదురుగా కూర్చుంటూ, ఎందుకు బాబు నాతో మాట్లాడాలి అన్నావు? నాకెవరూ లేరు. లేదమ్మా, నాకు అమ్మ ఉండేది, కానీ ఇప్పుడు లేదు. మిమ్మల్ని చూడగానే అమ్మ అనాలనిపించింది, అందుకే మీతో మాట్లాడాలి అన్నాను. అయ్యో, అమ్మ లేకుండా పెరిగావా? మనసులో నా కొడుకు ఎలా ఉన్నాడో అనుకుంటుంది వాసంతి. ద్రోణ చేతిలో చెయ్యేసి, బాధపడకు, అమ్మ ఎక్కడున్నా నీ మంచే కోరుతుంది. నీతో ఉన్నట్టే అనుకో, అమ్మ దీవెనలు ఎప్పుడు నీకే ఉంటాయి. తల్లి స్పర్శకి మనసులో ఆనందపడుతున్న కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఆ కన్నీళ్లు వాసంతి చేయి మీద పడతాయి. వెంటనే ద్రోణాన్ని చూసి, అంత బాధపడకు, అమ్మ నీతోటే ఉంటుందని చెప్పాను కదా. అమ్మా, నాకొక సహాయం చేస్తారా? నేనేం చేయగలను? నా చేతిలో ఏమీ లేదు బాబు. అలా కాదమ్మా, మాది వేరే ఊరు, ఇక్కడ ఒక వారం రోజులు ఉండడానికి వచ్చాను. మీరు నాతో పాటు నా ఫ్లాట్లో ఉంటారా? నాకు రోజు వండి పెట్టండి చాలు. అలా ఎలా కుదురుతుంది బాబు? నేను ఇక్కడ పని కొప్పుకున్నాను, ఇక్కడ ఎవరు వంట చేస్తారు చెప్పు? నేను మాట్లాడతాను, ఒక్క వారం రోజులు నాతో ఉండండి, నాతో మీకు ఎలాంటి భయం లేదు. ఆమె నవ్వుతూ, నాతో నీకేం భయం? నేను నీకు అమ్మలాంటిదాన్ని. అయితే ఒప్పుకోండమ్మా, రేపు ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తాను. ద్రోణాన్ని చూడగానే తన మనసు విపరీతంగా ఆనందపడుతుంది. ఏదో కలవరం, తనకు తెలియకుండానే ఒక్కపూట పరిచయానికి దగ్గరితనం. తన కొడుకు అయితే బాగుండనిపిస్తుంది, కానీ మళ్ళీ ఏ తల్లి కన్నబిడ్డో నా కొడుకు ఎలా అవుతాడనుకుంటూ, సరే నాన్న, రేపు ఉదయం రా, నేను మా అమ్మగారితో మాట్లాడి వస్తాను. ద్రోణ లేచి వాళ్ళ అమ్మని దగ్గరికి తీసుకుని గట్టిగా హాక్ చేస్తాడు. వాసంతి కూడా తన కొడుకే అనుకుంటుంది. తన రక్తం మాత్రం తన కొడుకే అని చెప్తుంది. మైండ్ కాదేమో అనిపిస్తుంది, కానీ ద్రోణాలు వాళ్ళ నాన్న పోలిక కనిపిస్తుంది. తన భర్త పోలికనే కనపడుతున్నాయి. అందుకే వాసంతి ఒప్పుకుంది పోవడానికి. ద్రోణ ఆనందపడిపోతూ బయటికి వెళ్ళిపోతాడు. వాసంతికి తనకు తానే ఆశ్చర్యపోతుంది. ఏంటి ఈ అబ్బాయి చెప్పగానే నేను ఒప్పించుకున్నాను అని. వెంటనే వాళ్ళ భువనేశ్వరి మేడం దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. భువనేశ్వరి నవ్వుతూ, నువ్వు ఎన్ని రోజులైనా వెళ్ళు, నీ ఆనందమే మాకు కావాలి. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఏది కావాలని కోరుకోలేదు. అయినా ఆ అబ్బాయి నాకు నిన్న ఫోన్ చేశాడు, నిన్ను పంపించమని. నువ్వు వస్తే తీసుకెళ్ళమని చెప్పాను. ఆమె కన్నీళ్లతో, థ్యాంక్స్ మేడం, నాకు అవకాశం ఇచ్చినందుకు అంది. ఎందుకమ్మా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు? నువ్వు ఎంత పని చేసావో నాకు తెలుసు. నీకు కొంచెం నీడనిచ్చానంతే. నువ్వు ఎప్పుడు మాట దాటకుండా ఒక పద్ధతిగా ఉన్నావు. ఏ ఇంటి కొడలవో ఎవరి బిడ్డవో తెలియదు, కానీ పద్ధతిగా పెరిగావు, పద్ధతిగా ఇప్పటి వరకు బ్రతికావు. ఆ అబ్బాయి అన్నట్టు వెళ్ళు, నీకు కూడా నచ్చింది కదా, అతనిలో నీ కొడుకుని చూసుకుంటున్నానన్నావు. కొడుకుని అనుకుని ఉండిరా. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నువ్వు మళ్ళీ ఇక్కడికి రావచ్చు. వాసంతి కూడా సంతోషంగా బయటకొచ్చి తనతో ఎన్ని రోజులు పనిచేసిన వాళ్ళకి చెప్తుంది. వాళ్ళకి కూడా సంతోషంగా వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాం ఇక్కడ అంటారు. ఆ రోజు ఆనందంగా పడుకుంటుంది. ద్రోణాకి నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు వాళ్ళ అమ్మని చూస్తానా, ఇక్కడికి తీసుకొచ్చుకుంటానా అనుకుంటూ ఉంటాడు. తెల్లవారుతుంది. సడన్గా 2 మనుషులు వచ్చి వాసంతిని అడుగుతారు. వాసంతి వాళ్ళని చూసి, ఎవరు మీరు అంటారు. మేమెవరో అయితే మీకేంటి, మీతో పనుండి వచ్చాం. నాతో పనేంటి? మీకు కామాక్షి మేడం తెలుసు కదా, ఆమె మమ్మల్ని పంపించింది. ఓ, ఆ అమ్మాయా? చాలా రోజుల నుంచి కనపడట్లేదు, ఎటెళ్ళింది? అయినా ఆ అమ్మాయి నా గురించి మనుషులు పంపించడం ఏంటి? మీకు తెలీదమ్మా అని ఫోన్ చేసి కామాక్షికి మాట్లాడమని వాసంతికిస్తాడు. వాసంతి హలో అంటుంది. కామాక్షి వెంటనే, ఆంటీ బాగున్నారా? చాలా రోజుల తర్వాత గుర్తుకొచ్చారు. మీరు వస్తారేమో అని మా మనుషుల్ని పంపాను. రానమ్మా, నేను ఎక్కడికి రానని తెలుసు కదా. అయినా నాకు జ్వరంగా ఉంది. ఇక్కడ పనిచేసే వాళ్ళతో నేను ఊరు వెళ్తున్నాను. ఒక వారం తర్వాత వస్తాను. కామాక్షి కంగారుగా, ఏ ఊరు వెళ్తున్నారు? ఆ ఊరి పేరేంటో నాకు సరిగ్గా తెలీదు అని అక్కడున్న అబ్బాయికి ఫోన్ ఇచ్చేస్తుంది. అతను మాట్లాడుతూ,
మా ఊరికి తీసుకెళ్తానండి. అమ్మకు బాలేదు. అక్కడ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత ఇక్కడికి వస్తుంది. కామాక్షి నవ్వుతూ, మా వాళ్ళకి ఇవ్వండి. అతను వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాడు. ఫోన్లో మీరు ఆమె ఎటు వెళ్తుందో చూసుకోండి. ఏదో ఊరు వెళ్తున్నానని చెప్పింది. ఆ ఊరేంటో డీటెయిల్స్ కనుక్కోండి అని ఫోన్ పెట్టేస్తుంది. సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ద్రోణ ఎంటర్ అవుతాడు. ద్రోణాన్ని చూసి వాసంతి నవ్వుతూ, రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటుంది. ద్రోణ నవ్వుతూ, అవునా అమ్మా, అందుకే వచ్చేసాను. ఏంటి మీరు ఇక్కడే నిలబడి ఉన్నారు? మీ బ్యాగ్ ఏది? బ్యాగ్ సర్దుకున్నాను, కానీ నా కోసం వచ్చారు 2 మనుషులు. వాళ్ళతో మాట్లాడుతున్నాను. హైబ్రో పైకి లేపి, ఎవరమ్మా? మీ గురించి వచ్చింది? మీకు ఎవరూ లేరన్నారు కదా? ఇక్కడ లేడీస్ హాస్టల్లో ఉండేది బాబు. వాళ్ళలో 4 అమ్మాయిలు నాకు బాగా పరిచయం. అందులో ఒక అమ్మాయి మనుషుల్లే. చాలా రోజులైంది ఆ అమ్మాయిని చూసి. తనని తీసుకెళ్దామని వచ్చింది. నేను రానని చెప్పాను. ఊరు వెళ్తానని చెప్పాను. అక్కడున్న మనుషులకి సైగ చేస్తాడు. వాళ్ళ కళ్ళతోటి సైగ చేసేసరికి వాసంతి లోపలికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుని ద్రోణతో వెళ్ళిపోతుంది. ద్రోణ తన ఫ్లాట్కి తీసుకుని వెళ్తాడు. మొదటిసారిగా వాళ్ళ అమ్మతో తన ఫ్లాట్లోకి రావడం తనకి చెప్పుకోలేని ఆనందం అవుతుంది. ఇద్దరూ కలిసి ఫ్లాట్లో అడుగు పెడతారు. ఆ ఫ్లాట్ని చూసి, ఏంటి బాబు, ఇంట్లో ఎవరూ లేరు? నువ్వొక్కడివే ఉంటావా? అవునమ్మా, నాది వేరే ఊరు. ఇక్కడికి పని మీద వచ్చాను. మిమ్మల్ని చూడగానే మీతో ఉండాలనిపించింది. సరే బాబు, కిచెన్ ఎక్కడ చెప్పు, నేను వంట చేస్తాను నీకు. ఎందుకమ్మా, రెస్ట్ తీసుకో. రోజు చేస్తున్నావు కదా. ఈరోజు మనం ఆర్డర్ పెట్టుకుందాం. కొడుకుతో ఎలా ఉంటావో అలా ఉండాలి నాతో. ఆమె నవ్వుతూ, ద్రోణ తనకి ఒక రూమ్ చూపిస్తాడు. తన రూమ్లో బ్యాగ్ పెట్టేసి, అమ్మ మీరు ఫ్రెష్ అవ్వండి, నేను మీకోసం స్పెషల్గా చేస్తాను ఏమైనా. సరే అని వాసంతి బట్టలు తీసుకొని ఫ్రెష్ అవుతుంది. అక్కడున్న చీరలు చూసి ద్రోణ దగ్గరకు వస్తుంది. బాబు, ఈ చీరలు ఎవరి కోసం పెట్టావు? అమ్మా, మీకోసమే. ఈ చీర కట్టుకోండి. వద్దులే బాబు, నాకు చీరలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఖరీదైన చీరలు నేను కట్టుకోను. ద్రోణ బాధగా, సరే అమ్మా, నువ్వు కట్టుకోవాలనుకున్నప్పుడే కట్టుకో అంటాడు. అక్కడున్న కబోర్డ్లో పెట్టేస్తుంది. ఏదో స్పెషల్ అన్నావేంటి? ద్రోణ అక్కడ కేక్ చూపిస్తాడు. ఇదేంటి బాబు, ఈరోజు నీ పుట్టినరోజా? అవునమ్మా, ఈరోజు పుట్టాను, కానీ అమ్మ లేకుండా పుట్టినరోజు చేసుకోలేదు. అమ్మనంతవరకు చక్కగా పుట్టినరోజు చేసేది. ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం, మీ చేతుల మీదుగా కేక్ కట్ చేస్తానని. వాసంతికి తన కొడుకు ఈరోజే పుట్టాడు గుర్తుకొస్తుంది. మనసులో బాధగా, నా కొడుకు ఎలా ఉన్నాడో ఏమో, ఒకసారైనా కళ్ళతో చూస్తే బాగుండని ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ సేమ్ తన భర్తలాగే ఉన్నాడు. ఈ అబ్బాయి నా కొడుకు అయితే బాగుండు అనుకుంటుంది. రా అమ్మా అని తన చేయి పట్టుకుని కేక్ దగ్గర తీసుకెళ్తాడు. అప్పుడే రాహుల్, మురళి ఇద్దరూ వస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.